పిల్లారా గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరోసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చదువుతాను వినండి. అంతటా పరలోకమందు ఇంకొక సూచన నాకు కనబడెను. అదేమనగా ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువాని స్తోత్రాలు. ఈ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనాన్ని ధ్యానిస్తుండగా నాతో మాతో అందరితో మాట్లాడమని, నీ కృపను విస్తరింపచేయమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. పిల్లారా, ఈ ప్రకటన గ్రంథములో ఈ 3వ వచనములో ప్రాముఖ్యమైన విషయాలు భక్తుడైన యోహాను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడింది. గత కాలంలో సూర్యుని ధరించుకున్న సూచన మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఇది ఇంకొక సూచన నాకు కనబడినది. ఏమిటంటే, ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉన్న చక్కని మాటలను ఇక్కడ భక్తుడైన యోహాను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇది పాత నిబంధన కాలంలో మనం చూసుకున్నట్లయితే ఆదామవ్వలను దేవుడు సృష్టించి ఏదెను తోటలో పెట్టినప్పుడు మరి దేవుడు అన్ని పళ్ళు తినమన్నాడు, అన్ని చెట్లు పళ్ళు తినమన్నాడు, కానీ ఒక్క చెట్టు పళ్ళు మాత్రము తినొద్దని వారికి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆ చెట్టు పండ్లు తింటే మీరు చచ్చిపోతారు. కానీ అవ్వమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను సర్పములోనికి ప్రవేశించి అవ్వమ్మను మోసగించినట్లుగా చూస్తూ ఉన్నాము. పిల్లారా, అవ్వమ్మ సర్పం మాటలు విన్నది, ఆ పండ్లు తిని మరి దేవుని దృష్టికి పాపులైపోయారు. ఏదెను తోట నుండి వారు తరిమి వేయబడ్డారు. కనుక ఆది దంపతులను మోసం చేసిన ఈ సర్పము, అది పిల్ల సర్పము, అది కొద్దిగా పెద్దదై ఈ పాత నిబంధన గ్రంథములో ఉన్న సర్పము మరి క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథానికి వచ్చేసరికి అది మహాఘట సర్పముగా కనబడుతూ ఉన్నది. ఈ పిల్ల పాము కాస్త పెద్ద పాముగా లేక మహాఘట సర్పముగా ప్రకటన గ్రంథములో మనకు కనబడుతూ ఉన్నది. పిల్లారా, బైబిల్లో మహాఘట సర్పము ఎవరికి సాదృశ్యంగా ఉందంటే సాతానుకు సాదృశ్యముగా ఉన్నది. ఈ విషయాన్ని 5వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నారు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నట్లయితే, కాగా సర్వలోకమును మోసపుచ్చు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. కనుక ఇది ఆది సర్పము, సాతాను అను పేరు కలిగిన మహాఘట సర్పమని ఇక్కడ వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాము. ఈ మహాఘట సర్పం ఎవరంటే సాతానే. ఆ రోజు పాములోనికి ప్రవేశించి ఆదామవ్వలను మరి దేవునికి విరోధముగా తయారు చేసిన సర్పమే ఆదాము దగ్గర నుంచి నేటి వరకు అనేకుల్ని మృంగి అనేకుల రక్తము త్రాగి, అనగా ఏబేలు రక్తము ప్రారంభం నుంచి మనం చూసుకున్నట్లయితే ఏబేలు దగ్గర నుంచి ఎంతోమంది నిర్దోషుల రక్తము, ప్రవక్తల రక్తము, దేవుని నమ్ముకున్న వారి రక్తము, దేవుని కోసం హతసాక్షులైపోయిన రక్తాన్ని త్రాగి ఈ పాము లేక ఈ సర్పము, ఈ ఆది సర్పము మహాఘట సర్పముగా ఈ ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతూ ఉంది. దీని రంగు మనం చూసుకున్నట్లయితే ఎర్రగా పండిపోయింది, నిర్దోష రక్తము తాగి. అందుకే వీడు హంతకుడు. పామును గురించి మనం గమనించినట్లయితే కొన్ని లక్షణాలు, ఇది పగబట్టేది, ఇది సరిగా నడవదు, వంకరి మార్గంలో నడుస్తూ ఉంటుంది, దీని నడక వంకరగా ఉంటుంది, దీనిలో విషం ఉంటుంది. ఇది 2 నాలుకలు కలిగింది. ఇక్కడో మాట అక్కడో మాట మార్చే స్వభావం కలిగినది. కనుక ఇది ఎరుపు
ఎరుపు దేనికి సాదృశ్యంగా ఉందంటే ఎరుపు మనం గమనించినట్లయితే క్రోధమునకు సాదృశ్యముగా ఉన్నది. ఎరుపు అపాయమునకు సాదృశ్యంగా ఉంది. ఇది ఉందంటే అక్కడ అపాయమే, ఇది ఉందంటే అక్కడ నష్టమే. యుద్ధమునకు సాదృశ్యముగా ఉన్నది. ఎరుపు రక్తమునకు హత్యకు సాదృశ్యంగా ఉంది. సాతాను వాడు ఆది అంతకుడు. హేబేలు దగ్గర నుంచి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం 7వ వచనములో 2 సాక్షుల వరకు అనేకులను హత్య చేస్తూ వారి రక్తాన్ని త్రాగుతూ ఎర్రని మహాఘట్ట సర్పము వలె వాడు చలామణి అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. గోదావరి జిల్లాలో మనం చూసుకున్నట్లయితే మరి ఈ వరదల్లో కొన్ని చేపలు మనకు కనబడతాయి. ప్రాముఖ్యంగా మరి ఒక చేప పేరు ఉలస. అది సముద్రంలో ఉంటుంది. దాని ఖరీదు 50 రూపాయలు. అయితే ఈ వరదలకి గోదావరి నీరు ఎర్రగా ఉంటాయి. ఆ ఎర్ర నీళ్ళు ఈ ఉప్పు నీళ్ళు కలిసినప్పుడు ఆ రుచికి ఈ చేప ఎదురిది గోదావరిలోనికి వచ్చేస్తుంది. ఈ ఎర్ర నీళ్ళు తాగి ఆ ఎర్ర మట్టి తిని అది బాగా పులిసిపోద్ది. పులిసి ఈ ఉలస కాస్త పులస అవుద్ది. పెద్దలు అన్న మాట ఏమిటంటే వలసొచ్చి పులస అయ్యింది. సముద్రంలో ఉన్నప్పుడు దాని ఖరీదు 50 రూపాయలే, కానీ పులస అయినప్పుడు దాని ఖరీదు 5,000 రూపాయలు. ఆ విధంగా ఈ ఆది సర్పము ఎర్రని మహాఘట సర్పముగా మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. గమనించినట్లయితే ఇది చాలా ప్రత్యేకముగా ఉన్నది. దీనికి 7 తలలు. 7 తల అనగా జ్ఞానమునకు సాదృశ్యము. ఒక తలతో మనం ఎంత ఆలోచిస్తామో ఇది 7 తలల ఆలోచనలు కలిగినది. ఒకే సమయంలో 7గురు ఎలాగైతే ఆలోచిస్తారో అలా ఆలోచించగలిగే జ్ఞానము కలిగినది, లౌకిక జ్ఞానము కలిగినది. 7 అనగా సంపూర్ణమైన జ్ఞానము కలిగినది. ఇది సంపూర్ణ సంఖ్య. యేసు ప్రభు సంపూర్ణత గలవాడు. వీడు కూడా సంపూర్ణమైన ఇహలోక సంబంధమైన జ్ఞానము కలిగిన వాడు. మనుషులను పాడు చేయడానికి, పడగొట్టడానికి, చిక్కుల్లో పెట్టడానికి, సమస్యల్లో పెట్టడానికి 7 తలలతో ఆలోచించేవాడు. సంపూర్ణంగా వాడు ప్లాన్ చేశాడంటే వాడు పడవలసిందే. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్నది, ఏర్పాటు చేయబడిన వారి సైతము మోసపుచ్చేవాడు, వారిని పడద్రోసేవాడు అపవాది. కనుక 7 తలలు కలిగిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా చూసుకున్నట్లయితే 10 కొమ్ములు గలవాడు. కొమ్ము దేనికి సాదృశ్యంగా ఉందంటే బలమునకు సాదృశ్యంగా ఉంది. ఎక్కువగా జంతువుల్లో ఈ కొమ్ములు కనబడుతున్నాయి. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు. కనుక ఇక్కడ గమనించినట్లయితే దాని కొమ్ము బలము చేత తను రక్షించుకుంటుంది. దాని బలమంతా కొమ్ముల్లోనే ఉంటుంది. అలాగే అపవాది బలమంతా ఈ 10 కొమ్ములు. 10 అనగా 10 రాజ్యములు, 10 బలమైన రాజ్యములు లేక రాజులు దీని కొమ్ము కాస్తారు, దీనికి తోడుగా ఉంటారు. ఇది బలముగా ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నారు. అందుకోసమే ఇది ప్రపంచంలో చాలా బలమైనదిగా ఉండబోతుంది. అని బలం అదే. కనుక 10 కొమ్ములు కలిగిన ఈ మహాఘట సర్పాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక జంతువుల యొక్క బలము వాటి కొమ్ములే. దీని బలము కూడా మరి ప్రపంచ దేశాలలో 10 బలమైన రాజ్యాలు, 10 బలమైన దేశాలు దీని కొమ్ము గాయబోతూ ఉన్నారు. అలాంటి అనుభవం కలిగినది. దానితో మాత్రమే కాకుండా 7 కిరీటములు కలిగినది. కిరీటం అనగా జై జీవితం అనగా సాదృశ్యంగా ఉన్నది. 7 కిరీటాలు అనగా భూలోకములో సంపూర్ణ జ్ఞానము కలిగినది లేక సంపూర్ణ అధికారము కలిగినది. తను ఎక్కడికి వెళ్ళినా ఎదురు లేదు,
ఏది చేసినా ఎదురు లేదు. అలాంటి భయంకరమైన ఈ మహాఘట సర్పము భక్తుడైన యోహాను పద్మశ్లంకలో దేవుడు చూపించినప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడు. మళ్ళా నేను చదువుతున్నాను, ఇదిగో ఆ ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములు ఉండెను, దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. పిల్లారా, మనం గమనించినట్లయితే ఈ మహాఘట సర్పమును గురించి ఇంకా కొన్ని మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 4వ వచనం చదువుతున్నాను, వినండి. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును నీచి వాటిని భూమి మీద పడవేశను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము. మా నాన్నగారు చెప్తూ ఉండేవారు, దాని తోక బలము చేత ఆకాశ మండలములో 3వ భాగమును ఈడ్చి పడేసింది. దాని తల బలం ఎంతో, నడుము బలం ఎంతో మనకు తెలియదు. తోక మాత్రం ఆడిస్తూ ఉన్నదట. దానికి అర్థం ఏమిటంటే యేసు ప్రభువును కూడా ఇది మింగడానికి ప్రయత్నించింది. యేసు ప్రభువును కూడా శోధించడానికి ప్రయత్నించింది. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆయన అరణ్యమునకు కొనిపోబడ్డాడు. అక్కడ 40 దినములు అపవాది చేత శోధించబడ్డాడు. ఆయన జంతువుల మధ్య నివాసము చేశాడు. దేవదూతల చేత పరిచర్య చేయించుకున్నాడు. అయిపోగానే వెంటనే అపవాది శోధిస్తున్నాడు. దేవుని కుమారుడా, నీకు ఆకలేస్తుంది, రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమని. ఆ కొండ మీదకి తీసుకెళ్ళి, ఇదంతా నాదే, నువ్వు నాకు నమస్కారం పెట్టి మొత్తం నీకు ఇచ్చేస్తానంది. వెంటనే యేసు ప్రభు అన్నాడు, నువ్వు ఎందుకు నన్ను శోధిస్తున్నావు, నన్ను విడిచిపెట్టి పొమ్మనగానే తాత్కాలికంగా యేసు ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయి. అందుకే ప్రభు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. మరణము సాతాను మాట్లాడుకున్నారట. ఓ మరణమా, ఆదాము దగ్గర నుంచి క్రీస్తు వరకు అందరిని మింగుకుంటూ వస్తున్నప్పుడు వచ్చేవాడు సామాన్యమైన వాడు కాదు. ఆయన దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఏముంది, ఆయన కూడా నేను మృంగేస్తాను. సిలువలో మరణించిన తర్వాత ఆ మరణం ఆయన మృంగివేసి ఎక్కువ రోజులు ఉంచుకోలేకపోయింది. 3వ రోజున ఆ సమాధిలో నుండి, ఆ మరణములో నుండి యేసు ప్రభు జయించి తిరిగి లేచాడు. లేచి అంటున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఆ మరణపు ముళ్ళును ఆయన విరిచివేశాడు. సాతాను యొక్క బలము మరణమే. ఆ మరణ సంబంధమైన సాతాను తల ఆయన చిత్తగొట్టేశాడు. సాతానికి ఇప్పుడు తల బలము లేదు, నడుము బలము లేదు, తోక బలం మాత్రమే ఉంది. ఆ తోకతోనే అందరిని అల్లాడిస్తూ ఉంది. గతకాలంలో మణిపూర్లో గొడవలు మనందరికీ తెలుసు. కొన్ని 100 మంది 1000 మంది దేవుని కోసము బలైపోయారు, రక్తము చిందించారు, దేవుని కొరకు చనిపోయారు, హతసాక్షులైపోయారు. ఇంకా అనేకులు హతసాక్షులు కావలసి ఉన్నది. అనేకులు దేవుని కోసం బలి కావలసి ఉన్నది. అటు తర్వాత అంతము రాబోతుంది. కనుక ఇది తోక బలము చేత పరలోకములో 3వ నక్షత్రములు అనగా మరి దేవుని సేవకులను కూడా ఇది కిందకి పడవేస్తూ ఉంటుంది. నేత్రాశ, శరీరాశ, జీవపడమ్మము అనేక ఇహలోక సంబంధమైన ఆశలు చూపించి ఏర్పాటు చేయబడిన సేవకులు. దావీదు దేవుని హృదయానుసారుడు, దేవుని ఎరిగినవాడు, దేవుని నమ్ముకున్నవాడు. ఆయన సైతము లాగి కింద పడేయడానికి ప్రయత్నించింది. అనేకులు దీని ముందు నిలబడలేకపోయారని దేవుని వాక్యము సెలవిస్తున్నది. దీని తోక బలము. పరలోకములో
ముగ్గురు దేవుని దూతలు ఉన్నారు, ప్రధానులు. ఒకడేమో గాబ్రియేలు దూత, మిఖాయేలు దూత, లూసిఫర్. గాబ్రియేలు దూత పరలోక సంబంధమైన వార్తల విశేషాలు భూమి మీదకి తీసుకొస్తూ ఉంటుంది. ఆ ప్రధాన దూత కింద కొన్ని 100 కోట్ల దూతలు ఉంటాయి. మిఖాయేలు ఎక్కడ యుద్ధం జరిగితే అక్కడ మిఖాయేలు మనకు కనబడుతూ ఉంటాడు. అది పరలోక ఫోర్స్ అన్నమాట. దానికి నాయకుడు మిఖాయేలు. సభాపర్వతం మీద దేవుడు కూర్చున్నప్పుడు దేవుడిని ఆరాధించే గ్రూపులో ప్రధానుడు లూసిఫర్ దేవుని ఎప్పుడూ ఆరాధిస్తూ ఉండాడు. ఈయన కింద కొన్ని కోట్ల దేవదూతలు ఉండేవి. ఎప్పుడైతే ఈ దూత లూసిఫర్ దేవునికి విరోధముగా ఆలోచన చేశాడో అక్కడ నుండి దేవుడు వాడిని తోసేశాడు. పడ్డం వాయుమండలంలో పడిపోయాడు. ప్రస్తుతానికి వాయుమండలాధిపతిగా వాడు సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన అనుసరించేవారు లేక ఆయన ఫాలో అయ్యేవారు కోటాను కోట్ల దూతలను వాడు తోక బలము చేత ఈడ్చి కిందకి పడివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కానీ వీడి తోక బలము చేత ఈడ్చి పడివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు పెద్దలు మాకు తెలియపరిచారు. వారు మాకు తెలియపరిచిన ఈ మాటలను ఈరోజు ప్రార్థనాపూర్వకంగా మీకు తెలియపరచాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇది అపవాది యొక్క అంతాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. కనుక ఎర్రని మహాఘట సర్పము ఎవరిని ఏం చేయబోతున్నాడో ఇక్కడ రాయబడి ఉన్నది. వాడు ఏం చేయబోతున్నాడంటే, కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుని ఉండెను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆ శిశువును మృంగివేయవలనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండెను. యాది సర్పము, ఈ ఘట సర్పము, ఈ హంతకుడు, ఈ ఎర్రని మహాఘట సర్పము, సూర్యుని ధరించుకున్న స్త్రీ, 12 నక్షత్రములు గలదే, జయ జీవితము గలదే, చంద్రుడు పాదాల కింద పెట్టుకొని గర్భిణి అయి ప్రసవేదనతో కేకలు వేస్తూ ఒక మగ శిశువును కనబోతుండగా ఆ మగ శిశువును మృంగివేయాలని వాడు కాచుకొని ఉన్నాడు. ఈ మాటలను దేవుడి చిత్తమైతే 2వ భాగంలో వీడి బలం ఏమిటో, ఏ విధంగా వీడు పడబడ్డాడు, ఏ విధంగా వీడు త్రోసివేయబడ్డాడు, ఏ విధంగా పడిపోయాడో, పడిపోకముందు వాడి స్థితి ఏమిటో, పడిపోయిన తర్వాత వాడి స్థితి ఏమిటో 2వ భాగంలో నేను మీకు తెలియచేస్తాను. ఎందుకంటే ఒకేసారి ఈ మాటలని మీకు చెప్పినా మీకు అర్థం కావు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అర్థం కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రయత్నిస్తూ ఉన్నాను. కనుక ఈ ఎర్రని మహాఘట సర్పము 7 తలలను 10 కొమ్ములను 7 కిరీటములు గలదై కనబడుతున్నట్లుగా ఈ ప్రకటన గ్రంథములో మనం చూస్తూ ఉన్నాము. 4వ వచనం కూడా దాని తోక ఆకాశ నక్షత్రముల్లో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయో నా స్త్రీ కనగానే ఆ శిశువును మృంగవలనని ఆ మహాఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచొని ఉండెను. కనుక ఈ భయంకరమైన సర్పము మళ్ళీ మృంగడానికి సిద్ధముగా ఉంది. కనుక మనము జాగ్రత్త గలవారమై ఉండాలి, మెలకుగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. సమయము సమీపించుచున్నది కనుక ఈ ప్రవచనాత్మక మాటలను చదువువాడును, వినువాడును, గైకునేవాడు ధన్యుడు. దివారాత్రాలు దీన్ని చదవాలి, ధ్యానించాలి, జరగబోయే విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే ఇశ్రాయేలు దేశం మీదకి అనేక దేశాలు యుద్ధ ప్రకటన చేశాయి.
చాలామంది పెద్దలు అంటున్నారు 3వ ప్రపంచ యుద్ధము ప్రారంభం, ఈ లోకమంతమైపోయే కాలము ప్రారంభము, ఇది ప్రభు రాకడ సమయము, ప్రభు వచ్చే సమయం ఇది. ఈ మహాఘట సర్పము మరి దాని యొక్క ప్రారంభం మనం గమనించినట్లయితే ఇది మొదటగా దేవుణ్ణి ఆరాధించేది. యెషయా రాసిన గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో చూసుకున్నట్లయితే, తేజో నక్షత్రమా వేకు చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టే నీవు నేల మటుకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కుపోవుదును, దేవుని నక్షత్రమునకు పైగా నా సింహాసనమును హెచ్చించును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకును త్రోయబడితివే. కనుక ఈ సాతాను మనం గమనించినట్లయితే దేవుని సముఖములో ఉండేది. దీని పేరు తేజో నక్షత్రము, వేకు చుక్క. ఎప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ ఉండేది. దేవుడు ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చున్నప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ గణపరుస్తూ ఉండేది. కానీ ఈ తేజో నక్షత్రము వేకు చుక్క హృదయంలో గర్వించి మరి దేవుడు కూర్చునే సభాపర్వతం మీద కూర్చోవాలనుకున్నాడట. దేవునితో సమానముగా ఆలోచించుకున్నాడట. దేవుడు కూర్చుండే ఆ సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీద కెక్కుదును, మహోన్నతుడు నన్ను సమానముగా చేసుకుందునని మనస్సులో అనుకున్నాడు. చూసారా, దేవుడు దేన్నైనా సహిస్తాడు కానీ తనతో ఎవరిని ఊహించుకోలేడు. ఆయన తనతో ఎవరిని ఊహించుకోలేడు. సాతాను దేవునితో సమానంగా ఊహించుకుంటుంది. లూసిఫర్, ఈ తేజో నక్షత్రం, ఆయన కూర్చునే పర్వతం మీద కూర్చోవాలనుకున్నాడు. వెంటనే దేవుడు ఆ తేజో నక్షత్రమును, ఆ వేకు చుక్కను ఆకాశము నుండి లేక పరలోకం నుండి దాన్ని త్రోసివేశాడు. అది పాతాళమునకును నరకములో ఒక మూలకును త్రోసివేయబడెను. ఈ విధంగా దేవుని దూత అయిన తేజో నక్షత్రము వేకు చుక్క లూసిఫర్గా మారి అది అనేకులను మోసపరిచే దురాత్మగా మారిపోయింది. దాన్ని వెంబడించేవారు దానితో కూడా భూమి మీద లేక పడి వారు కూడా దయ్యములుగా మారిపోయి నేడు ప్రపంచంలో చలామణి అవుతూ ఉన్నారు. కనుక దేవుడిని ఆరాధించే ఈ లూసిఫర్, దేవుడిని ఆరాధించే వేకు చుక్క, ఈ తేజో నక్షత్రము సాతానుగా మారిపోయింది. ఎర్రని మహాఘట సర్పంగా మారిపోయి ఆ కరణై ఉన్న శిశువును, ఆ మగ శిశువును మింగడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. ఇది పరలోకమందు దేవుడు యోహానుకు చూపించిన గొప్ప సూచన. దీన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. కనుక దీని తోక బలము చేత ఆకాశములో 3వ భాగమును లాగి క్రింద పడేశాడు. అనగా నక్షత్రములు అనగా ఎవరు అనేకులు ఆయన వైపు త్రిప్పుదురో వారు ఆకాశమందలి జ్యోతులను పోలిన వారై ఉన్నారు. వారు దేవుని సేవకులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, అపోస్తులు కావచ్చు, పిలవబడిన వారు కావచ్చు, ఏర్పాటు చేయబడిన వారు కావచ్చు. ఏర్పాటు చేయబడిన వారిని సైతము మోసపరిచి పాపములోను శోధనలోను ఉరిలోను పడవేయగలిగే సమర్థత గలవాడు, బలము కలిగిన వాడు ఈ సాతాను. కనుక మనం జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాము. ఇదిగో పొదల నుండి సింహము బయలుదేరింది, జనముల వినాశకుడు బయలుదేరాడు, పట్టణాలను నాశనం చేయడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. కనుక ఎర్రని మహాఘట సర్పము
నిన్ను నన్ను ఏమీ చేయకుండా మనము ప్రార్థనాపూర్వకంగా సిద్ధంగా ఉండాలి. ప్రార్థన కలిగిన వారమై ఉండాలి. దీన్ని జయించాలి అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీద నుండి పారిపోతాడు. అపవాదిని ఎదిరించాలి అంటే ప్రార్థన కలిగి ఉండాలి, జీవితం కలిగి ఉండాలి. చాలా యుక్తి గలవాడు, చాలా తెలివైన వాడు, చాలా జ్ఞానము కలిగిన వాడు. అలాంటి అపవాదిని ఎదుర్కోవాలి అంటే అంతకు మించిన జ్ఞానము తెలివి మనము దేవుడి దగ్గర మనం సంపాదించుకోవాలి. మెలకువగా ఉండాలి, ప్రార్థన చేయాలి. ముఖ్యంగా మనం క్రీస్తుని ధరించి ఉండాలి. 12 నక్షత్రములు కలిగిన కిరీటాన్ని మనం ధరించి ఉండాలి. ప్రసవేదన కలిగి ఉండాలి, నొప్పులు కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. పిల్లారా, ఈ ఎర్రని మహాఘట సర్పము ఎవరిని మృంగుదమా అని వాడు ఎతుకుచూ తిరుగుచూ ఉన్నాడు. వాడిని ఎదిరించగలిగే శక్తి దేవుడు మనకిస్తాడు. మా నాన్నగారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పామాట, 3 బలవంతులు. ఓ బలవంతుడేమో విశ్వాసి, ఓ బలవంతుడేమో సాతాను, ఒక బలవంతుడేమో దేవుడు. బలవంతుడైన సాతాను మనం ఎదిరించాలి అంటే మనము దేవుడు బలవంతుడు, ఆయనతో మనం కలిసి ఈ అపవాదిని మనం ఎదిరించగలుగుతాము. ఈ సాతాను మనం జయించగలుగుతాం. కనుక ఈ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో చెప్పబడిన ఈ యొక్క 3వ వచనములో చెప్పబడిన మాటలను మీరు జాగ్రత్తగా ధ్యానించండి. రాబోయే రోజుల్లో ఇంకా అనేకమైన విషయాలు నేను తెలియచేస్తాను. మీరు సిద్ధపడి ఉండవలసిందిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక దాని తోక బలము ఆకాశ నక్షత్రములో 3వ భాగం నీడ్చి భూమి మీద పడవేసెను. అలాంటి అపవాదిని మనం ఎదిరించాలి, దాన్ని జయించాలి. ఈ ఎర్రని మహాఘట సర్పం గురించి మరి ఎక్కువ విషయాలు దేవుడి చిత్తమైతే వచ్చే వారం మీకు తెలియచేస్తాను. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. సుధరవ పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన ప్రభువా, నేను స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఇగో ఎర్రని మహాఘట సర్పము, దాని గురించిన వివరణ మాకు తెలియపరిచారు నాయన. ఈ మాటలను మీరు దీవించి ఆశీర్వదించమని, రాబోయే కాలాన్ని పరిస్థితులను గమనించి ముందుకు సాగడానికి సహాయం ఇచ్చేయమని యేసయ్య శ్రేష్ఠనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, దేవుని సహాయము, పరిశుద్ధాత్మతోడు మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆ మిగిలిన భాగము వచ్చే వారాన్ని మీకు తెలియచేస్తాను. మీరు జాగ్రత్తగా వినవలసిగా జ్ఞాపకం చేస్తున్నాము. ఆమేన్.